రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పల్లె రైతు అక్కచెల్లెమ్మల పండుగ అని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను విరజిమ్మేలా అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకొచ్చాయని పేర్కొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని జగన్ ఆకాంక్షించారు. పండగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంట సిరులు వెళ్లి విరియాలి అని సీఎం జగన్ అన్నారు. ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో వారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనూ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఆలయం తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. సీఎం జగన్ దంపతులు గోమాతకు పూజ చేశారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా సీఎం జగన్ తెల్ల చొక్కా, తెల్ల పంచె, భుజంపై కండువాతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి కొద్ది నిమిషాల కోసమే పరితపించి ప్రజల